నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్ నేను కిరణ్. ప్రజల కోసం రకరకాల చట్టాలను తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం. కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం పెద్దగా ఏ చట్టాలు లేవు. తాజాగా కేంద్రం కొత్త చట్టానికి పదును పెడుతోంది. తీవ్రమైన కేసుల్లో జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేందుకు కొత్త చట్టం తీసుకురానుంది. భారత రాజకీయాల్లో ఈ కీలక పరిణామం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. కేసులు లేని, ఆరోపణలు లేని రాజకీయ నాయకులు ఉంటారా? అది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇక నుండి అలా జరగకుండా కేంద్రం ఒక కొత్త బిల్లు ప్రయోగం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో టెన్షన్ వాతావరణం క్రియేట్ చేస్తోంది. ఇక నుండి రాష్ట్రంలోని మంత్రి అయినా, దేశ ప్రధాని అయినా తీవ్ర నేరారోపణలతో నెల రోజులు జైల్లో ఉంటే ఆ మరుసటి రోజే గద్దె దిగల కేంద్ర ప్రభుత్వం 3 కీలక బిల్లులను తీసుకొచ్చింది. 5 ఏళ్లకు పైగా శిక్ష పడే నేరారోపణలతో వరుసగా 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే 31వ రోజు పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాల్సి ఉంటుందని బిల్లులో పేర్కొంది. రాజీనామాకు నిరాకరించిన 31వ రోజు ఆటోమేటిక్గా పదవి కోల్పోయేలా ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు కేంద్రం సిద్ధం చేసిన 3 బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆర్టికల్ 75 అంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రుల నియామకం. ఆర్టికల్ 164లో సీఎంలు, రాష్ట్ర మంత్రుల నియామకంలో మార్పుల కోసం 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపాదించారు. కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్కు కూడా ఈ నిబంధన వర్తించేలా గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ బిల్లు 2025 జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు ప్రతిపాదించారు. కేంద్ర పాలిత ప్రాంతాలు, జమ్మూ కాశ్మీర్కు కూడా ఈ నిబంధన వర్తించేలా గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ బిల్లు 2025, జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు 2025ను అమిత్ షా ప్రవేశపెట్టారు. అసలు ఎందుకు రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తుంది? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు ఏముంది ఆ బిల్లులో? అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లు దేశవ్యాప్తంగా టెన్షన్ క్రియేట్ చేసింది. రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అయితే ఈ బిల్లులపై లోక్సభలో ప్రతిపక్ష నేతలు ఇప్పటికే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను చించి అమిత్ షా పైకి కూడా విసిరేశారు. ఈడీ, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొస్తుందని మండిపడుతున్నారు. It goes against everything, and to couch it as a measure which is being taken anti-corruption is just to pull a veil across the eyes of the people, because what it basically allows a government to do is to put you don't even have to be convicted. Tomorrow you can put any kind of case on a chief minister and put him in jail for have him arrested for 30 days without even him being convicted, and then he ceases to be chief minister. It's there plain for everybody to see. So I think that it's absolutely wrong. It's anti our constitution. It's against our constitution. It's undemocratic, and it's very unfortunate. Thank you so much. అయితే అమిత్ షా మాట్లాడుతుండగానే ప్రతిపక్ష అధికార పార్టీ ఎంపీలు ఒకరిని ఒకరు గట్టిగా తోసుకున్నారు. చివరికి ఈ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ చేసిన తీర్మానానికి సభ్యులు కూడా ఆమోదం తెలిపారు. కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ బిల్లులు రాజ్యాంగం సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా ఉన్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ బిల్లులను హడావుడిగా తీసుకొచ్చారని కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు దూసుకెళ్లి మరీ నినాదాలు చేశారు. దీంతో అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. हम नहीं फाड़ा है, लेकिन वो छोड़ो, फाड़ा तो है, फाड़ा तो क्या है? ये अनकॉन्स्टिट्यूशनल बिल, इसको क्या करेगा? तोड़ेंगे ना तो नहीं, क्या करेगा? ठीक से ठीक किया, जो किया ठीक किया, मैंने नहीं किया, लेकिन जो किया है उसको सलाम जानता है, बुलाता है, ठीक किया. अनकॉन्स्टिट्यूशनल बिल, अनडेमोक्रेटिक बिल, ये पूरा गणतंत्र को लोपाट कर देंगे एकदम. पूरा गणतंत्र, आर्टिकल 75 is the basic structure of the constitution. It is the basic structure of the constitution. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న టైంలో అమిత్ షా అరెస్ట్ అయిన అంశాన్ని కూడా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ సభలో లేవనెత్తారు. దీన్ని అమిత్ షా ఖండిస్తూ అరెస్టుకు ముందు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానంటూ, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరనంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనికి ముందు బీజేపీ లైవ్ విప్ జారీ చేసింది. ఎంపీలంతా సభకు హాజరు కావాలని, బిల్లులపై చర్చల్లో పాల్గొనాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత అమిత్ షా బిల్లులు ప్రవేశపెట్టిన వెంటనే కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వాద్రా, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, టీఎంసీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అమిత్ షా మాట్లాడుతూ తీవ్ర నేరాపణలు ఎదుర్కొంటున్న రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కూడా కొనసాగడం సిగ్గుచేటంటూ వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే 31వ రోజు అది ప్రధాని అయినా,
సీఎంలైనా కేంద్ర మంత్రులైనా పదవి కోల్పోవాల్సిందే. గుజరాత్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తప్పుడు ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేశారని, అప్పుడు తన పదవికి రాజీనామా చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ సెంథిల్ బాలాజీ వంటి వాళ్ళు కూడా నెలల తరబడి జైల్లో ఉన్నారు. అక్కడి నుంచే పరిపాలన కూడా సాగించారు. అయితే ఇది కరెక్ట్ కాదు, ఈ బిల్లు చట్టంగా మారితేనే అందరికీ వర్తిస్తుందంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు. అమిత్ షా మాట్లాడుతున్నా గానీ ప్రతిపక్ష ఎంపీలు బిల్లు ప్రతులను చించి ఆయనపై విసిరేశారు. దీంతో సభలో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది. అపోజిషన్, అధికార పార్టీ ఎంపీల మధ్య తోపులాట గట్టిగా జరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు వేసుకున్నారు. కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టు, కిరణ్ రిజిజు సహా బీజేపీ ఎంపీలు మార్షల్ అమిత్ షాకు రక్షణ నిలబడ్డారు. ఎంత రిక్వెస్ట్ చేసినా ఎంపీలు వినిపించుకోకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపే తీర్మానానికి వాయిస్ ఓటు ద్వారా ఆమోదం లభించినట్లు అమిత్ షా తెలిపారు. అయితే కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉన్నారు. అయితే కమిటీకి తన రిపోర్టును ఇచ్చే వింటర్ సెషన్ ప్రారంభంలో హౌస్ కు సబ్మిట్ చేస్తోంది. నవంబర్ 3వ వారంలో పార్లమెంట్ వింటర్ సెషన్ ప్రారంభమయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే మరోవైపు అమిత్ షా ప్రవేశపెట్టిన ఈ బిల్లులపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకే బీజేపీ ఈ బిల్లులను ప్రవేశపెట్టిందంటూ టీఎంసీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. మోదీ, అమిత్ షా రాష్ట్రాలను అస్థిరపరిచేందుకే సరికొత్త పన్నాగాలు పన్నుతున్నారంటూ టీఎంసీ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే కూడా విమర్శించారు. కొత్త బిల్లు సమైక్య న్యాయ వ్యవస్థలను తప్పించుకొని వెళ్తోందంటూ టీఎంసీ ఎంపీ మహబూబా మొయిత్రా కూడా ఆరోపించారు. ఈ బిల్లులు దేశాన్ని పోలీస్ స్టేట్ గా మారుస్తాయంటూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కూడా మండిపడ్డారు. వామపక్ష సభ్యులు కూడా వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 3 बिल आए आज इंट्रोड्यूस होंगे. हमारी पार्टी का मानना ये है कि ये थ्योरी ऑफ सेपरेशन ऑफ पावर्स का, ड्यू प्रोसेस का और जो जनता को ये इख्तियार है कि वो इलेक्टेड गवर्नमेंट्स को अकाउंटेबल बनाए, ये सब चीज़ें उसके ख़िलाफ़ जाता है. सेपरेशन ऑफ पावर्स आप देख लीजिए कि एग्जीक्यूटिव एजेंसीज़ को फ्री रन मिल जाएगा कि वो खुद जज, जूरी और एग्जीक्यूशनर हो जाएंगे, और मुख्यमंत्री को हटाना है तो असेंबली में हटाते हैं. अब आप मेरे को ये बताइए कि BNSS में इतने ऐसे सेक्शंस हैं कि किसी को भी आप एक सेक्शन लगा दीजिए 5 साल के ऊपर का, तो लाजमी है वो 30 दिन के अंदर, 30 अंदर BNS में ये है कि 90 डेज तक पुलिस कस्टडी ले सकती है. तो ये मेरे ख्याल से ये 1930 का गेस्टापो मूवमेंट हम भारत में देख रहे हैं. అయితే ప్రతిపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకిస్తుంటే కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ మాత్రం మద్దతు ఇచ్చారు. ప్రతిపక్షాల వాదనలో తప్పు పడుతున్నారు. ఇది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయం, ఇందులో ఎలాంటి తప్పు కనిపించడం లేదంటూ ఆయన కామెంట్ కూడా చేశారు. No, as far as I'm concerned, I don't know those bills well enough to give you a comment. On the face of it, it seems reasonable that anyone who does anything wrong should be liable to punishment and should not be holding a high constitutional office or a political office. I think that makes sense. ఎన్నికైన ప్రతినిధులు ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తారు. వారు రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ప్రజా ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. తీవ్రమైన నేరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని, సీఎంలు లేదంటే మంత్రులు అరెస్ట్ అయి కస్టడీలో ఉంటే రాజ్యాంగ నైతికత, మంచి పాలనకు ఆటంకం ఏర్పడుతుంది. చివరికి ప్రజల రాజ్యాంగంపై ఉన్న నమ్మకం కూడా పోతుంది. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనే ప్రధాని, సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు పదవి ఆటోమేటిక్గా కోల్పోతారు. ఇది కన్వెన్షన్ దోషిగా అవసరం లేకుండానే కేవలం చార్జెస్, అరెస్ట్ ఆధారంగానే జరుగుతోంది. కస్టడీ నుంచి విడుదలయ్యాక సదరు నేత మళ్లీ అధికారం చేపట్టేందుకు అర్హుడవుతారు. ఆర్టికల్ 75 అనేది ప్రధాని, కేంద్ర మంత్రులకు వర్తిస్తుంది. ఆర్టికల్ 164 అనేది సీఎంలు, రాష్ట్ర మంత్రులకు కూడా వర్తిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న చట్టాల కంటే ఇది కఠినమైనదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కన్వెన్షన్ తర్వాతే డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. తాజాగా కొత్త చట్టం అమలులోకి వస్తే ఆరోపణలు ఎదుర్కొంటూ 30 రోజులు కస్టడీలో ఉన్న ఆ పదవి పోయే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.